నమో బుద్ధాయ. వారసుని నియామకం. బుద్ధుడు ఒకప్పుడు వీలుకాండ్రైన ఒక శాక్య కుటుంబానికి చెందిన మామిడి తోటలో నివసించేవారు. అప్పుడు పావకు చెందిన నిఘంతువైన నాగపుత్రుడు చనిపోవడం జరిగింది. ఆ తరువాత అక్కడ నిఘంతువులు 2 వర్గాలుగా చీలిపోయి వాగ్వివాదాలతో ఘర్షణ పడసాగారు. యువ భిక్షువైన చుందుడు వర్షాకాలం పావలో గడిపి ఆపై పూజనీయుడైన ఆనందుని దర్శించి పావలో నిఘంతువైన నాగపుత్రుడు మరణించాడు. అతడి మరణానంతరం నిఘంతువులు 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం కలహించుకుంటూ ఒకరినొకరు బాధించుకుంటున్నారు. దక్షిణ కలిగిన నాదుడు లేని కారణంగానే వారికి ఆ పరిస్థితి ఏర్పడింది అన్నాడు. అది విని పూజనీయుడైన ఆనందుడు, మిత్రమా చుందుడా, ఇది తప్పక బుద్ధుని దృష్టికి కొనిపోదగిన విషయమే. దాన్ని వెంటనే దర్శిద్దాం రండి అంటూ అన్నాడు. గురువర్య, ఇది మంచి యోచనే అని చుందుడు అన్నాడు. అప్పుడు పూజనీయుడైన ఆనందుడు యువ భిక్షువైన చుందుడు సర్వోన్నతుని దర్శించి నమస్కరించారు. నిఘంతువుల్లో ఏర్పడిన వివాదాన్ని వివరిస్తూ భిక్షు సంఘానికి కూడా వారసుని నియమించడం మంచిది అని తెలిపారు. అదంతా భగవానుడు ఇలా చెప్పాడు. చుందుడా, పరిపూర్ణ జ్ఞానోదయుడు అర్హతుడు అయిన బోధకుడు ప్రపంచంలో అవతరించాడనుకుందాం. తానొక గొప్ప సిద్ధాంతాన్ని రూపొందించి చక్కగా బోధించి శాంతి స్థాపనార్థమై దాన్ని మార్గదర్శకంగా చేయగలిగాడు. అయితే తన అనునాయులైన వారు ఆ ధర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేక వారి బోధకుడు మరణించగానే తాము అనిశ్చిత స్థాయికి దిగజారిపోయారు అనుకుందాం. చుందుడా, అలాంటి పరిస్థితుల్లో ఆ బోధకుడు చనిపోవడం తన అనునాయులకొక గొప్ప దురదృష్టకరం. తన ధర్మానికే గొప్ప ప్రమాదం ఏర్పడి తీరుతుంది. కానీ చుందుడా, పరిపూర్ణ జ్ఞానోదయుడైన వాడు అంతరించిన క్రొత్త ధర్మాన్ని దానికి చక్కగా తన అనునాయులైన వారికి బోధించి శాంతి స్థాపనార్థమై దాన్ని మార్గదర్శకం చేయగలిగారనుకుందాం. ఆ బోధకుని అనునాయులు సైతం ఆ ధర్మాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ధర్మాభ్యాసంలో ప్రావీణ్యులయ్యారనుకుందాం. ఆ దశలో వారు బోధకుడు మరణించాడనుకుందాం. అలాంటప్పుడు ఆ బోధకుని అనునాయులకు ఎలాంటి ఇబ్బంది వాటిల్లదు. అప్పుడు వారి ధర్మానికి వారసుడెవ్వడు అన్న సమస్య ఏర్పడదు కదా. ఆ సమస్యని ఆనందుడు మరో సందర్భంలో భగవాను దృష్టికి తేగా బుద్ధుడు, ఆనంద, నేను బోధించింది ధర్మావగాహనలో ఏ కొందరి భిక్షువుల్లోనైనా సందేహం ఉన్నదా అని ప్రశ్నించాడు. లేదు, భగవానుడు దిగవంతుడైనప్పుడు భిక్షుగణంలో ధర్మ నియమాల సరణలో వివాదం ఏర్పడి తద్వారా ఇబ్బందికర పరిస్థితి నెలకొనవచ్చు కదా అని ఆనందుడు అన్నాడు. నియమాల ఆచరణ విషయంలో ఏర్పడే వివాదం చాలా స్వల్పమైన విషయం ఆనంద. ధార్మిక మార్గం సరి అయినదా కాదా అన్నదే ప్రధానమని భగవానుడు సమాధానమిచ్చాడు. ధార్మికమైన వివాదాలను ఏ నియంత శాసించి చెప్పడు. అలాంటప్పుడు వారసుని నియమించినా తాను నియంతగా వ్యవహరించినా సాధించగలిగేది ఏమీ ఉండదు. ధార్మికమైన వివాదాలను ఏ నియంత కూడా శాసించి పరిష్కరించడు. ఏ వివాదమైనా తలెత్తినప్పుడు భిక్షుగణం దృష్టికి తీసుకుపోబడాలి. వారందరూ సమావేశమై ఆ వివాదంపై కూలంకుషమైన చర్చ కొనసాగించి ఏకగ్రీవమైన తుది నిర్ణయం తీసుకోవాలి. అత్యధికుల అభిప్రాయాన్ని మన్నించి వివాద పరిష్కారం చేసుకోవాలే కానీ వారసుని నియామకం ద్వారా మాత్రం కాదు అని తథాగత గౌతమ బుద్ధుడు చెప్పారు. నమో బుద్ధాయ. నమో